మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. వెల్కమ్ టు సుమన్ టీవీ వరంగల్. బంగారీ శర్మ గారి గురించి తెలియని వాళ్ళు లేరు. హిందూ సమాజం గురించి కావచ్చు, లేకపోతే ఛానల్లో కావచ్చు, ఎక్కడ కూడా హిందూ సమాజానికి ఏమైనా ఇబ్బంది కలుగుతుందన్న ప్రతి పరిస్థితుల్లో కూడా ఆయన ముందు ఉంటారు. అటువంటి పరిస్థితుల్లో ఒక కార్యక్రమానికి హన్మకొండకు రావడం జరిగింది. ఇప్పుడు లేటెస్ట్ పరిస్థితుల గురించి ఒకసారి వారిని అడిగి తెలుసుకుందాం. సార్, ఒకవైపు మతం గురించి కార్యక్రమాలు కావచ్చు, కులాల వారికి సమాజం ఇటువంటి పరిస్థితుల్లో ఎలాంటి సందేశం కావచ్చు, ఎలాంటి సంకల్పం కావచ్చు, వాస్తవంగా ఈ దేశం పట్ల భక్తి అనేటటువంటిది, ఈ మట్టి మీద భక్తి అనేటటువంటిది ఈ సనాతన ధర్మంలో పుట్టిన ప్రతివాడికి బై డిఫాల్ట్ ఉంది. కారణం ఏమిటంటే, నా భద్రకాళి అమ్మవారు, వరంగల్ భద్రకాళి అమ్మవారు, మా మంథని లక్ష్మీ అమ్మవారు, మా ఆదిలాబాద్లో ఉన్నటువంటి మా సరస్వతి బాసర సరస్వతి అమ్మవారు, ఈ ఆలోచనతో నమస్కారం. కానీ ఈ దేశంలో ఇవాళ కొంతమంది, అందరూ కూడా కాదు, కొంతమంది మాకు ఇజ్రాయెల్ గొప్పది, మాకు దుబాయ్ గొప్పది అని ఈ దేశం కంటే కూడా ఇతర దేశాల మీద శ్రద్ధ భక్తి పెరిగి ఈ దేశం ఏమైనా పర్లేదు, నేను నమ్ముకున్నదే గొప్పది అనే ఆ భావజాలం పెరిగింది. అది ఎంత దారుణమైన దాష్టిక పరిస్థితులకు తీసుకెళ్తుంది అంటే, ఇవాళ బంగ్లాదేశ్లో మనం ప్రత్యక్షంగా చూస్తున్నాం. ఒకప్పుడు బంగ్లాదేశ్లో అందరూ హిందువులే ఉన్నారు, ఒకప్పుడు పాకిస్తాన్లో అందరూ హిందువులే ఉన్నారు. కారణము, మనం చెప్పుకునేటువంటి మతాలు పుట్టి కొంత సమయం అయింది, కానీ ఏ సమయానికి సంబంధం లేకుండా సైన్స్కే సవాలు విసిరేంత ఈ సృష్టి యొక్క ఆరిజిన్ని చెప్పినటువంటి సనాతన ధర్మం ఎప్పటి నుంచో ఉంది. ఒక్కసారి విభజన అయ్యేటప్పటికీ మట్టి కంటే కూడా మన ఆలోచనే గొప్పది అని ఆ మట్టిని మొత్తం రక్తసిక్తం చేస్తూ ఉన్నారు. మొదటి నుంచి ఉన్న వాళ్ళని ఇబ్బంది పెడుతున్నారు. ఇది అర్థం చేసుకోకుండా ఈ రోజుకి మేము కులాలు, మాది ఈ కులం, మాది ఈ కులం, మేము అది, మేము ఎక్కువ, మేము తక్కువ అనే భావనలో గనక సమాజం ముందరికి వెళ్తే అతి శీఘ్రంగా ఒక బంగ్లాదేశ్ని భారతదేశంలో మనం చూసే పరిస్థితి వస్తుంది. ఇప్పటికే నా చిన్నప్పటికీ ఇప్పటి రోజులకే నేను బయట సమాజంలో ఆ మార్పుని చాలా చూస్తూ ఉన్నాను, మనం అందరం చూస్తున్నాం. కాబట్టి ఇవాల్టికైనా ఐక్యంగా ఉండి ఈ ధర్మ పరిరక్షణకి అవసరమైనటువంటి వ్యవహారం ఏంటి, వ్యవస్థ ఏమిటి, ఈ దేశ పరిరక్షణకు అవసరమైన వ్యవస్థ ఏమిటి అని ఇప్పటి నుంచి ఆలోచించకపోతే అతి త్వరలో రాజకీయ నాయకులు కూడా ఈరోజు ఓట్లు పబ్బం గడవడానికి వాళ్ళు ఇష్టం వచ్చిన పక్షాలు తీసుకుంటున్నారు. కానీ ఖాయంగా రాజకీయ నాయకులకు కూడా నేను చెప్పే మాట ఒకటే, ఒక్క 3 తరాలు గడిచిన తర్వాత మీ ఆధిపత్యం ఉండొచ్చు, ఉండకపోవచ్చు, మీరు ఉండొచ్చు, ఉండకపోవచ్చు, మీ మనవాళ్ళు ముని మనవాళ్ళు కూడా ఈ దాష్టికానికి బలవుతారు. కనీసం ఇప్పుడైనా కళ్ళు తెరిచి ఈ దేశం ఏమిటి, ఈ దేశభక్తి ఏమిటి, ఈ ధర్మం ఏమిటి అని తెలుసుకొని ధర్మ అభివృద్ధి కోసం అందరం కలిసికట్టుగా ఒకటై పనిచేయాల్సిన రోజు ఇది. ఇప్పుడు కళ్ళు తెరవాలి. నిజంగా సుమన్ టీవీ చాలా విశేషంగా ఈ ధర్మ విషయంలో భక్తి అనేది ఏర్పాటు చేసి అనేక ప్రాంతాల్లో ఈ భక్తిని ప్రచారం చేస్తోంది. ఇంకా 10 చేస్తూ ఈ ధర్మాభివృద్ధిలో అందరూ పాల్పంచుకోవాలని కోరుకుంటూ, దేశం గురించి మతం పట్ల చీలిపోతున్నప్పుడు హిందూ సమాజం ఆ రూపంగా ఎందుకు జాగృతం కాలేదు? కారణము, బ్రిటిష్ వాళ్ళు కులాల రూపంలో చిచ్చు తీసుకొని వచ్చి దీన్ని ఎక్కడికక్కడ విభజించారు. 1940sలో సూర్యకాంతము, రేలంగి, రమణారెడ్డి, రాజబాబు అందరూ కలిసి ఎన్టీ రామారావు గారు, నాగేశ్వరరావు గారు, ఎస్వీఆర్ ఒకళ్ళకొకళ్ళు భుజం మీద చేతులు వేసుకుంటూ ఉన్నారు. అప్పటికే అలాంటి సమాజంలో ఏదో విచ్ఛిన్నమైంది, దూరం చేశారు, అది చేశారు, ఇది చేశారు అని లేని కొత్త పోకడలన్నీ 1980లో నుంచి సినిమాల్లో ఇలాంటిది మీడియా పరంగా తీసుకొచ్చి ఎక్కడికక్కడ సమాజాన్ని విచ్ఛిన్నం చేసి ఒక కుట్ర ఏదైతే 200 ఏళ్ళు వాళ్ళు R&D చేశారో ఆ R&D ఎగ్జిక్యూషన్ అనేది స్వతంత్రం వచ్చాక బాగా చేస్తూ ఓట్ల కోసమైతేనే ఇంకోటైతేనేమిటి కులాలుగా విభజించుకొని హిందూ సనాతన ధర్మాన్ని చీల్చారు. దాని భావజాలం నుంచి ఇప్పటికీ మనం బయటికి రాలేకపోతున్నాం. ఏ రోజు మళ్ళీ కళ్ళు తెరిచి మేము హిందువులం, గడప లోపల ఉన్నప్పుడే మా కులం, గడప బయటికి వస్తే హిందువులం అనే నినాదాన్ని తీసుకొని ఎప్పుడు మళ్ళీ అందరం ఏకీకృతం అవుతామో ఆ రోజు పార్టీలతో సంబంధం లేదు. అది కాంగ్రెస్ కావచ్చు, బీజేపీ కావచ్చు, టీడీపీ కావచ్చు, టీఆర్ఎస్ కావచ్చు, బీఆర్ఎస్ కావచ్చు, ఏ పార్టీ అయినా, కమ్యూనిస్టులు కానివ్వండి, హిందువులుగా ఉన్నవాళ్ళు వాళ్ళ ప్రత్యేకత ఏమిటి, వాళ్ళ గొప్పతనం ఏమిటి, మన ఋషులు ఇచ్చింది ఏమిటి, ఈ గ్రంథాలు ఏమిటి, ఈ ప్రత్యేకతని తెలుసుకొని ముందరికి వేస్తే దాని నుంచి రాగలుగుతాం.
లేకపోతే అదే మాయలో పడి అదే మూసలో కొట్టుకొని వెళ్ళిపోతాం. విదేశాలకు సంబంధించినటువంటి టాప్ సైంటిస్ట్ అయినటువంటి స్క్రాడింగర్ లాంటి వాళ్ళకి ఇవాళ ఎవరైతే క్వాంటమ్ ఫిజిక్స్ లో అద్భుతంగా వాళ్ళు నోబెల్ ప్రైజులు తీసుకుంటున్నటువంటి వాళ్ళకి మన పూర్వీకుల ఆదర్శం అని నిర్మోహమాటంగా మన శాస్త్రాల ఆదర్శం అని వాళ్ళు చెప్తూ ఉంటే మనం మొహమాట పడుతూ మనం జీవిస్తూ ఉన్నాం. ఆ మొహమాటం నుంచి బయటకు వచ్చి ఈ ధర్మశాస్త్రాల్లో చెప్పబడినటువంటి గొప్ప సైన్స్ని మనం ఎలా అర్థం చేసుకోవాలనేది మా సంస్థ నుంచి వ్యాప్తి చేస్తూ ఉన్నాం. ఇప్పుడు ప్రభుత్వాన్ని మేము ప్రధానంగా డిమాండ్ చేసేటటువంటిది సనాతనమైనటువంటి వేద ధర్మాన్ని పరిరక్షించండి, గోవుల్ని పరిరక్షించండి, గోవుని జాతీయ జంతువుగా దయ ఉంచి డిక్లేర్ చేయకండి, గోవుని జాతీయ మాతగా విశ్వమాతగా డిక్లేర్ చేయండి అని కోరుతూ, అది జంతువేమిటి, విశ్వమాత. ప్రపంచంలో ఏ ప్రాణికి ఆహారం కావాలన్నా ఒక్క ఆవు పాలే సూట్ అవుతాయని సైంటిఫిక్ థియరీస్ అన్ని చెప్తూ ఉన్న రోజున గోవుని విశ్వమాతగా ప్రకటించండి. మాకు పులులకు అభయారణ్యాలు ఇచ్చారు, జింకలకు అభయారణ్యాలు ఇచ్చారు, అదేవిధంగా అనేక ప్రాణికోటికి అభయారణ్యాలు ఉన్నాయి. దయ ఉంచి గోచార భూములు అని మన పూర్వీకులు కొన్ని లక్షల ఎకరాలు, లక్షల కోట్ల ఎకరాలని తీసుకొని వచ్చి ఈ భారతదేశంలో ఆవు సంచరించడానికి ఇచ్చారు. కనీసం అందులో శతాంశమైన గో అభయారణ్యము అని ఏర్పాటు చేసి ఏ ఆవుకైనా అభయం ఇచ్చేటటువంటి ఒక అరణ్యాన్ని ఏర్పాటు చేయాలనే డిమాండ్ని చేస్తూ ఉన్నాం ఈ సంస్థ తరఫున. ఇంకా అనేక కార్యక్రమాలు చేపట్టాం. చాలా అద్భుతమైనటువంటి చెప్పండి. మీరు హిందీలో అనేక సార్లు అనేక అంశాల మీద ప్రీతిగా మిగతా పదంతో తప్పనే మీకు అనేక విషయాల మీద మాట్లాడారు. ఇప్పుడు లేటెస్ట్ ట్రెండ్ అవుతున్న విషయం తెలుసు, వస్త్రధారణ గురించి, దాని గురించి ఎప్పుడైనా ఒక సంప్రదాయము, ఒక ఆచారము, పద్ధతి ఉంటుంది. నీ ఒంటి మీద వస్త్రము నీ ఆచారాన్ని పాడు చేసిన నాడే అవతల వాడు నీ దేశాన్ని ఆక్రమించినట్టు, నిన్ను గెలిచినట్టు. ఒకప్పుడు జీడిపి 24% ఉండేది ఇండియాకి, అది 2%కి ఎందుకు పడిపోయింది అంటే నీ దగ్గర పద్మశాలి నేసేటటువంటి వస్త్రాన్ని చిన్న చూపు చుట్టం మొదలుపెట్టావు. బ్రిటిష్ వాడి కంపెనీల్లో తయారయ్యే వస్త్రాన్ని గొప్పదిగా చూడటం మొదలుపెట్టావు. అప్పుడు నీ జీడిపి కిందకి పడిపోయింది. వస్త్రధారణ అంటే సనాతనమైనటువంటి ఋషి చెప్పి నీ దేశంలో ఇక్కడ పుట్టినటువంటి వస్త్రాన్ని విదేశాలకు ప్రమోట్ చేసే విధంగా గర్వంగా ఎదగాలి. అదే మనం ఆలోచించాల్సినటువంటి విధానం. అంతే తప్ప నేను సుఖంగా ఉన్నానా, నేను బాగున్నానా, నా కంఫర్ట్, ఆ వస్త్రాలు వేసుకుంటే కదా కంఫర్ట్స్ తెలిసేది. అలాంటి కంఫర్ట్ జోను ఈ వస్త్రాల్లో కూడా ఉంది కాబట్టే అది కట్టుకొని గోచి గట్టి పొలాలలో అద్భుతమైనటువంటి ఆ పొలాలలో దున్నినటువంటి రైతు కుటుంబాలు పనిచేయగలిగినాయి. అనేక వ్యవస్థల్లో పనిచేయగలిగారు. దాని కంఫర్ట్ లెవెల్ని ఇంకా ప్రచారం చేసి ఒక్క చీర ఈ భారతదేశంలో ఏక వస్త్రాన్ని 3600 రకాలుగా కట్టారు అని చెప్పారు. అంటే ఏకవస్త్రాన్ని అన్ని రకాలుగా కట్టడం ఎంత గొప్ప విషయం అండి. కాబట్టి అలాంటి ఫ్యాబ్రికేషన్ ఇంకా డెవలప్ చేసి ముందరికి తీసుకొని వెళ్ళాలి. వస్త్రధారణ, సనాతన వస్త్రధారణే వస్త్రధారణ.